హలో అండి. గ్రేప్స్‌ని మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత చాలామంది కొంచెం నీళ్ళతో కడిగేసి అలాగే తినేస్తుంటారండి. కానీ ద్రాక్ష పళ్ళుని అలా తినకూడదండి. ద్రాక్ష పళ్ళును పండించడానికి చాలా పెస్టిసైడ్స్ వాడతారు. అవి డైరెక్ట్‌గా ఆ పళ్ళ మీదే ఉంటాయండి. మిగతా ఏ ఫ్రూట్ అయినా ఒక అరటిపండో, పుచ్చకాయో ఏదో అయితే మనము చక్కగా చెక్కు తీసి లోపల గుజ్జును తింటాం. కానీ ద్రాక్ష పండుని మనం చెక్కు తీయడానికి ఉండదు. నేరుగా అలాగే తినేస్తాం. కానీ డైరెక్ట్‌గా దీనిపైనే ఆ కెమికల్స్ అన్నీ ఉంటాయండి. అందుకని ద్రాక్ష పళ్ళని ఎప్పుడైనా ఇంటికి తెచ్చేటప్పుడు ఈ పద్ధతిలో క్లీన్ చేసుకోండి. పళ్ళుని ముందుగా గుత్తుల నుంచి వేరు చేసి ఇలా పళ్ళు విడివిడిగా పెట్టుకోవాలి. దాంట్లో సాల్ట్ వేసుకోవాలండి. సాల్టు మంచి క్రిమిసంహారిణి. తర్వాత గరుగ్గా ఉంటుంది కదా! ఇలాగ మనం అలా రబ్ చేయడం వలన చాలా వరకు దానిపైన ఉన్న ఆ కెమికల్ అంతా ఊడిపోతుందనమాట. గట్టిగా రబ్ చేయకుండా అలా స్మూత్‌గా లోపల గుజ్జు వచ్చేటట్టు గట్టిగా రబ్ చేసేయకూడదండి. పైపైన అలాగ నెమ్మదిగా స్మూత్‌గా అలా రబ్ చేస్తే పైన లేయర్ మీద ఉన్న కెమికల్ అంతా ఊడిపోతుంది ఆ ఉప్పుతో. అలా రబ్ చేసిన తర్వాత దాంట్లో నీళ్ళు పోసేసి నీట్‌గా కడుక్కోవాలన్నమాట. కడిగే పద్ధతి కూడా ఉంటుందండి. ఇలా నీళ్ళు పోసేసి అలా దాంట్లో నుంచే నీళ్ళు వంపేయకూడదు. అప్పుడు అడుగున మళ్ళీ ఆ కెమికల్ ఉండిపోతుంది. కానీ ఈ పద్ధతిలో కడుక్కోవాలి. అలా కడిగిన ఆ గ్రేప్స్ అన్నీ వేరే ప్లేట్లోకి తీసుకొని ఈ నీళ్ళన్నీ వంపేయాలన్నమాట. వంపేసి మళ్ళీ మంచినీళ్ళు తీసుకొని దాంట్లో మళ్ళీ ఒకసారి ఈ గ్రేప్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా ఇలా కడిగేసి మళ్ళీ వేరే అదే ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేటు ఒకసారి మళ్ళీ కడుక్కోవాలి. ఎందుకంటే కెమికల్స్ ఎంతో అంతో ఉంటాయి కదా ఆ ఉప్పుతో పాటు. ఇప్పుడు ఉప్పు అంతా పోవడానికి మళ్ళీ ఒకసారి కడిగి ఆ ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కడిగిన ఈ గ్రేప్స్ మీద ఇంకా నీట్గా క్లీన్ అవ్వడానికి ఒకసారి కొంచెం వెనిగర్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలాగా కలిపేయాలన్నమాట. ఆ వెనిగర్ అంతా, ఈ వెనిగర్ వైట్ వెనిగర్ ఎక్కడైనా దొరుకుతుందండి షాపుల్లో. వెనిగరు చాలా బాగా క్లీన్ చేస్తుందండి కూరగాయలని కానీ. ఇలాంటి గ్రేప్స్ కూరగాయలు అయితే వండుకొని తింటాం కాబట్టి అంత ఎఫెక్ట్ ఉండదు. కానీ ఇలాంటి గ్రేప్స్ తినేటప్పుడు మాత్రం జాగ్రత్త చాలా అవసరం అండి. జాగ్రత్తలు పాటించి కనుక మనం గ్రేప్స్ తింటే గ్రేప్స్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. చూడండి, కడగటం వలన ఎలాగా రత్నాల్లా తయారయ్యాయో ఎంత బాగుంటాయంటే, ఇలాగా కడిగిన తర్వాత మనము ఒక జిప్లాక్ బ్యాగ్లో కానీ లేదా ఒక బాక్స్లో కానీ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలైనా పెద్దలైనా తినొచ్చు అనమాట. ద్రాక్ష పళ్ళను బజార్ నుంచి తీసుకొచ్చి నేరుగా పిల్లలకి పెట్టకండి, పెద్దలు తినకండి. ఎందుకంటే దగ్గు కఫం పట్టేసి చాలా ఇబ్బందులు పడతారు.